మన బిజినెస్లో కొన్ని విషయాలుంటాయి, వాటిని అసలు కొలవగలమా అనిపిస్తుంది కదా. ఈరోజు మనం డగ్లస్ హబర్డ్ రాసిన దేన్నైనా ఎలా కొలవాలి అనే పుస్తకం నుంచి ఒక అద్భుతమైన ఐడియా గురించి మాట్లాడుకుందాం. ఆ కొలవలేము అనే అపోహను ఎలా పటాపంచలు చేయాలో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, క్రియేటివిటీ, మన బ్రాండ్ క్వాలిటీ లేదా మనం తీసుకునే రిస్క్, వీటికి ఒక నంబర్ ఇవ్వాలంటే ఎలా? అసలు వీటికొక విలువ కట్టడం సాధ్యమే అంటారా? చాలామంది ఏమంటారంటే అబ్బే అది అసాధ్యం అంటారు. వీటిని ఇంటాంజిబుల్స్ అంటారు, అంటే కొలవలేనివి అనే. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఈ నమ్మకం వల్లే మనం చాలాసార్లు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం. సరే, ముందుగా ఈ కొలత అనే అపోహ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ కొలవలేము అనే ఆలోచన ఎంతవరకు నిజం? మరి ఈ అపోహ వల్ల ఏమవుతోంది? మనం డేటాని పక్కనబెట్టి మన గట్ ఫీలింగ్ని నమ్మేస్తాం. అంటే మనసులో ఏదో అనిపిస్తే చాలు. దానివల్ల చాలా ముఖ్యమైన నిర్ణయాలు కూడా కేవలం ఊహ మీద ఆధారపడి తీసుకుంటాం. ఇది చాలాసార్లు మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. అయితే ఈ కొలవలేనివి అనే ఆలోచనను ఎలా సవాల్ చేయాలి? ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇక్కడే ఈ పుస్తకంలోని ముఖ్య వాదన మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ పుస్తకం చెప్పేది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. అదేంటంటే ప్రతిదీ కొలవదగందే. అవును, విన్నది నిజమే. మనం ఇప్పటిదాకా నమ్ముతున్నదానికి ఇది 100% విరుద్ధం. అసలు ఇది ఎలా సాధ్యం అనిపిస్తుంది కదా. దీనికోసం మనం ముందుగా కొలత అంటే ఏంటో సరిగ్గా అర్థం చేసుకోవాలి. కొలత అంటే 100% ఖచ్చితత్వం తీసుకురావడం కాదు. దాని అసలు ఉద్దేశమేంటంటే మనకున్న అనిశ్చితిని, ఆ కన్ఫ్యూజన్ని కొంచెమైనా తగ్గించడం. అంటే ఇక్కడ మన గోల్ పర్ఫెక్ట్ ఆన్సర్ కనుక్కోవడం కాదు. నిన్నటికంటే ఇవాళ ఒక బెటర్ డెసిషన్ తీసుకోవడానికి మన దగ్గర కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు, అంతే. ఇలా ఆలోచించడం మొదలుపెడితే మొత్తం కాన్సెప్ట్ చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఓకే, అనిశ్చితిని తగ్గించడం అంతా బానే ఉంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి? దీనికోసమే ఈ పుస్తకంలో ఒక కొత్త మెజర్మెంట్ ఫ్రేమ్వర్క్ని పరిచయం చేశారు. దీనికి పరిష్కారం ఎక్కడుందంటే గాలిలో మేడలు కట్టడం ఆపి ఒక స్ట్రక్చర్డ్ పద్ధతి ఫాలో అవడంలో ఉంది. అంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఆ పద్ధతినే అప్లైడ్ ఇన్ఫర్మేషన్ ఎకనామిక్స్ లేదా సింపుల్గా ఏఐఈ అంటారు. ఇదొక పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. ఎంత పెద్ద కాంప్లెక్స్ సమస్యనైనా సరే దాన్ని కొలవగలిగే నంబర్స్గా మార్చేస్తుంది. దీనికోసం పెద్ద పెద్ద స్టాటిస్టిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ ఏఐ ఫ్రేమ్వర్క్లో కొన్ని సింపుల్ పవర్ టూల్స్ ఉంటాయి. ఇవి మనకి రిస్క్లను అంచనా వేయడంలో, మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ విలువ ఎంత అని తెలుసుకోవడంలో, ఇంకా నిజాల ఆధారంగా రిజల్ట్స్ మెరుగుపరచడంలో చాలా హెల్ప్ చేస్తాయి. థియరీ అంతా వినడానికి బాగుంది, కానీ ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా? సరే, దీన్ని ఆచరణలో ఎలా ఉపయోగించవచ్చో ఒకసారి చూద్దాం. ఒక చిన్న సినారియో తీసుకుందాం. ఒక మేనేజర్ ఒక కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీని ఫైనల్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఇక్కడ అసలు ఛాలెంజ్ ఏంటంటే బ్రాండ్ అవేర్నెస్ లాంటి కొలవలేనిది అనిపించే ఒక అంశం మీద డెసిషన్ ఆధారపడి ఉంది. ఇప్పుడు మన ముందు 2 దారులున్నాయి. ఒకటి పాత పద్ధతి, అంటే గట్ ఫీలింగ్తో వెళ్లడం, ఇది కస్టమర్స్కి కనెక్ట్ అవుతుందిలే అని ఊహించుకోవడం. రెండోది కొత్త కొలత విధానం. ఇక్కడ ప్రతి ఛానల్కి ఎంత రీచ్ వస్తుంది, ఎంత ఎంగేజ్మెంట్ ఉంది, కన్వర్షన్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇలా ప్రతి దాన్ని నంబర్స్తో కొలుస్తాం. ఫలితమేంటి? చాలా స్పష్టంగా ఉంది. కేవలం ఊహలతో పనిచేసే స్థాయి నుంచి డేటా ఆధారంగా పక్కా స్ట్రాటజిక్ నిర్ణయాలు తీసుకునే స్థాయికి వెళ్తాం. ఇది మార్కెటింగ్ ఎఫెక్టివ్నెస్ను ఖచ్చితంగా పెంచుతుంది. సరే, మరి ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి? ఫైనల్గా ఆ విషయం చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే. కొలత అంటే పర్ఫెక్షన్ కాదు. దాని అసలు ఉద్దేశ్యం మనకున్న కన్ఫ్యూజన్ని తగ్గించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి హెల్ప్ చేయడమే. అయితే ఇక్కడొక చిన్న హెచ్చరిక కూడా ఉంది. మనం దాదాపు ప్రతిదాన్ని కొలవగలం, కానీ కొన్నిసార్లు ఆ నంబర్స్ మొత్తం కథ చెప్పలేవు. ఉదాహరణకి ఇమోషన్స్, ఎక్స్పీరియన్సెస్, వీటిని పూర్తిగా నంబర్స్లో పెట్టడం కష్టం. మనం మరీ ఎక్కువగా డేటా మీద ఆధారపడితే ఇలాంటి ముఖ్యమైన క్వాలిటేటివ్ విషయాలను మిస్ అయ్యే ప్రమాణముంది. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన పనిలోగాని జీవితంలోగాని అబ్బే దీన్ని కొలవలేములే అని వదిలేసిన సమస్యలు ఏమున్నాయి?
ఈ కొత్త దృక్పథంతో చూస్తే వాటిని పరిష్కరించడానికి ఇప్పుడొక దారి దొరికినట్లే కదా. ఒక్కసారి ఆలోచించండి.